హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్. మా మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. మేము దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నామని చెప్పాను కదండి. అందులో భాగంగా డే 2లో పార్ట్ 1 వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే ఇవాళ పెట్టబోయే వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో మేము మార్నింగే రూమ్ నుంచి బయలుదేరి క్రీక్ పార్క్ అయితే వచ్చేసామండి. సో ఇక్కడ డాల్ఫిన్ షో చూడడానికి మేము ఇక్కడికి వచ్చేసాము. సో ఈ పార్క్లో మనకి ఇంకా చాలానే అవైలబుల్లో ఉన్నాయి. మేమైతే ఫస్ట్ చూస్ చేసుకున్నది డాల్ఫిన్ షో అనమాట. సో ఈ డాల్ఫిన్ షో రోజుకి 3 షోస్ అయితే ఉంటాయండి. సో మేమైతే 2 o'clock షోకి అయితే వచ్చామన్నమాట. ఈ షోలో మనకి డాల్ఫిన్ అండ్ సీల్ ఈ రెండిటితో కూడా మనకి ఈ షో అనేది ఉంటుందన్నమాట. సో దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి మా ఫ్యామిలీకి అలాగా మన ఇండియన్ మనీలో కన్వర్ట్ చేస్తే కనుక 6,000 అయిందండి. సో ఇందులో కూడా మనకి విఐపి సీట్స్ ఉన్నాయి అండ్ అలాగే జనరల్ కూడా ఉన్నాయి అన్నమాట. విఐపి అంటే షోని కొంచెం ఎదురుగా ఉన్న సీట్స్లో మనం కూర్చొని చూస్తాము. సో మేమైతే జనరల్ దాంట్లోనే తీసుకున్నాం. ఈ షో మొత్తం 1 hour ఉంటుందండి. సో ఈ 1 hour కూడా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేశారో అంటే ఇంకా చాలా 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 ఎంటర్టైన్మెంట్గా అనిపించింది అనమాట. సో 6,000 దీనికి పెట్టినా చాలా వర్త్ అనిపించింది మాకైతే. 1 hour ఈ షోని ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట. అయితే ఈ షోలో మనకి డాల్ఫిన్ అండ్ అలాగే సీల్ ఈ రెండిట్లకి మంచిగా ప్రాక్టీస్ అనేది చేయించి ఈ రెండిట్లతో మనకి ఈ షో అనేది ఉంటుందన్నమాట. డాల్ఫిన్తో 2 షోస్ వచ్చాయి అండ్ అలాగే సీల్తో 2 షోస్ వచ్చాయి అనమాట. ఫస్ట్ స్టార్టింగే మనకి సీల్తో ఎంట్రీ ఇచ్చారనమాట. అంటే సీల్తో మనకి షో అనేది స్టార్ట్ చేశారండి. మనకి ఒక పర్సన్ అండ్ అలాగే సీల్ ఈ రెండు కూడా స్టార్టింగ్లో ఎంటర్ అవుతారనమాట. సో ఆ పర్సన్ ఏం చెప్తే అది ఆ సీల్ చేస్తూ ఉంటుంది. చాలా బాగా ప్రాక్టీస్ వాటికి ట్రైనింగ్ అనేది చాలా బాగా ఇచ్చారు. సో అది ఏం చేయమంటే క్లాప్స్ కొట్టమంటే క్లాప్స్ కొడుతుంది. సో రింగ్స్ని క్యాచ్ చేయమంటే రింగ్స్ని క్యాచ్ చేస్తుంది. సో మధ్య మధ్యలో వీటికి వాళ్ళు ఫుడ్ ఇస్తూ ఉంటున్నారు అనమాట. ఒక బకెట్లో వాటికి సంబంధించిన ఫిషెస్ అనుకుంటా. సో ఫుడ్ అనేది అక్కడ పెట్టుకున్నారు. సో మధ్య మధ్యలో వాటికి ఇస్తూనే ఉన్నారు. సో వాళ్ళు అక్కడ ఎంత బాగా వీటికి ట్రైన్ చేశారంటే ఏం చెప్తే అవే చేస్తుంది. ఇదిగోండి మీకు వీడియోలో చూస్తున్నట్లయితే అది బాల్తో ఎంత బాగా ఫుట్బాల్ ఆడుతుందో చూసారా. సో రింగ్ని క్యాచ్ చేయడం కానివ్వండి, అది స్టైల్గా వాక్ చేయడం కానివ్వండి. సో ఇలా ప్రతీది కూడా వాళ్ళు ఒక ట్రైనింగ్ ప్రకారంగా దానికి ప్రతీది చేపిస్తున్నారు అనమాట. అండ్ అలాగే మా ముందుకు వచ్చి అందరికీ కూడా హాయ్ చెప్తుంది, చాలా బాగా హాయ్ చెప్తుంది అనమాట. సో ఇలా సీల్తో కాసేపు మనకి ప్రోగ్రామ్ అనేది రన్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి 2 పర్సన్స్ వచ్చారు. సో వాళ్ళతో పాటుగా 3 డాల్ఫిన్స్ కూడా వచ్చాయండి. సో ఇవి కూడా సేమ్ అంతే. దీంతో కూడా మనకి కాసేపు ప్రోగ్రామ్ అనేది రన్ అయిందనమాట. వీటిని కూడా చాలా బాగా ట్రైన్ చేశారు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ షోలో మనకి ఈ వరల్డ్లోనే ఉన్న యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, సో గొరిల్లా తర్వాత టాప్ 2లో అంటే గొరిల్లా అనేది టాప్ 1లో ది బెస్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి యానిమల్ అంటండి. సో దాని తర్వాత అంటే గొరిల్లా తర్వాత టాప్ 2లో ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయగలిగింది డాల్ఫినేనంట. సో దాన్ని బేస్ చేసుకొని ఈ షో అనేది వాళ్ళు చేస్తున్నారు. చాలా 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 బాగుంది. వాటికి ఎంత బాగా ట్రైన్ చేస్తే అవి అసలు అంత బాగా ఆడుతాయి. వాళ్ళు చెప్పిన ప్రతిదీ కూడా ఆ డాల్ఫిన్స్ 3 అక్కడ చేస్తున్నాయి అన్నమాట. సో వాళ్ళు కొన్ని రింగ్స్ ఇచ్చారు. ఆ రింగ్స్ని తిప్పమంటే చుట్టూ సర్కిల్ చేసి తిప్పుతున్నాయి. అండ్ అలాగే బాల్స్ వాటర్లో వేశారు. సో వాటిని క్యాచ్ చేసి తీసుకురమ్మంటే అండ్ అలాగే మీకు వీడియోలో చూసినట్లయితే వాటర్లో కొన్ని పెద్ద పెద్ద బాల్స్ అనేవి వేసేయండి. సో అవి జనాల మీదకి ఎంత బాగా పుష్ చేస్తున్నాయో చాలా బాగుందన్నమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇలా స్టెప్ బై స్టెప్ వాళ్ళు చెప్పిన ప్రతిదీ కూడా అవి చేస్తూ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే అక్కడ ఒక బాల్ పైన ఎలగట్టారు అండి ఇలాగా పైనుంచి. సో వాటిని క్యాచ్ చేయడానికి ఇవి ముందెళ్తున్నాయి అనమాట. అండ్ అలాగే వాళ్ళు చెప్పారు అందులో మమ్మీ డాల్ఫిన్, డాడీ డాల్ఫిన్ అండ్ అలాగే ఒక చిల్డ్రన్ డాల్ఫిన్ ఇలా ఉన్నాయన్నమాట.
సో ఆ రెండు కూడా రొమాన్స్ చేసుకున్నట్టు కూడా చూపించాయి. సో ఇదంతా కూడా భలే ముచ్చటేస్తుంది అనమాట ఇదంతా చూస్తూ ఉంటే. సో 1 అవర్ కూడా మేము చాలా బాగా ఎంటర్టైన్ అయ్యాం. సో అండ్ అలాగే డాల్ఫిన్ చేత మంచిగా డ్రాయింగ్ వేయించారనమాట, అంటే పెయింటింగ్ వేయించారండి. సో అక్కడ ఉన్న ఏదైతే మమ్మీ డాడీ అండ్ చిల్డ్రన్ బేబీ డాల్ఫిన్ ఈ 3 ఉన్నాయో, సో మూడిటితోటి కూడా చక్కగా పెయింట్ చెయ్యు అంటే పెయింటింగ్ వేస్తున్నాయి, అండ్ అలాగే సైన్ చెయ్యు అంటే సైన్ చేస్తున్నాయి. సో ఇదంతా కూడా బాగా పెట్టారు. అండ్ అలాగే డబ్బులు కూడా బాగానే లాగుతున్నారండి షో ద్వారా. సో మనకి కొన్ని రింగ్స్ అనేవి ఇందులో వేస్తే, రింగ్స్ పట్టుకొని వస్తే ఏదైతే నెంబర్ ద్వారా గెలుచుకున్నామో ఆ నెంబర్ ద్వారా మనం ఫోటో తీసుకోవచ్చు విత్ డాల్ఫిన్తో. అండ్ అలాగే అక్కడ పెయింట్ వేసాయి కదండి డాల్ఫిన్స్, అది కూడా మనం కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట. సో ఇలాగా మనకి ఈ షో అంతా కూడా చాలా బాగుంది. నేను 2 టైమ్స్ సీల్ వచ్చింది, 2 టైమ్స్ డాల్ఫిన్స్ వచ్చాయి అని చెప్పాను కదండి. సో ఫస్ట్ భాగంలో మనకి ఆల్రెడీ ఫస్ట్ సీల్ వచ్చి వెళ్ళిపోయింది, అండ్ అలాగే డాల్ఫిన్స్ కూడా వచ్చి మనకి ఎంటర్టైన్ చేసి వెళ్ళిపోయాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ సీల్ వచ్చిందనమాట. ఇదైతే చాలా 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 బాగుంది. ఒక సీల్తో మనకి 2 పర్సన్స్ కాసేపు ఎంటర్టైన్ చేశారు, బాగా చేశారనమాట. సో ఎలా అంటే ఫస్ట్ ఒక పర్సన్ని అది వాటర్లోకి పుష్ చేస్తుంది. ఎవరు పుష్ చేశారు అంటే నేను చేయలేదు, పక్కనున్న అతనే పుష్ చేశారు అని చెప్తూ ఉంటుంది అనమాట. సో అదంతా అండ్ అలాగే అతని చెవిలో నేను సాంగ్ పాడతాను అని చెప్పడం, దాన్ని తల ఊపడం, అదంతా కూడా భలే ముచ్చటేసింది అనమాట. సో మనకి సాంగ్ పాడి కూడా వినిపించింది. ఇదంతా వాయిస్ ఓవర్ కాకుండా డైరెక్ట్గా ఇస్తే ఇక్కడ బ్యాక్ సైడ్ కొంచెం మనకి మ్యూజిక్ అనేది పెట్టారు. సో ఎక్కడ మనకి మ్యూజిక్ ఉండడం వల్ల కాపీరైట్స్ వస్తాయన్నమాట. సో అందుకనే నేను మీకు డైరెక్ట్గా పెట్టలేకపోయాను. కానీ షో అయితే చాలా చాలా బాగుందన్నమాట. అండ్ అలాగే రోజ్ తీసుకొని ఇంకొకరికి ఇవ్వడం, నెక్స్ట్ ఒక పర్సన్ని పిలిచారనమాట అక్కడ ఉన్న ఒక ఉమెన్ని. సో దానికి కిస్ చేయమంటే అది భలేగా కిస్ చేసింది. సో జనాలందరికీ బాగా ఎంటర్టైన్ అయ్యారండి కాసేపు. అది ఆ సీల్ ఉన్నంతసేపు కూడా ఒక చిన్న పిల్లలు మనతో క్యూట్గా ఆడతారు కదా, చాలా బాగా అలా అనిపించింది అనమాట. సో కాసేపు నవ్వుకున్నాం మేమందరం కూడా ఆ చేసిన చేష్టలకి. అంత ముచ్చటేసింది. ఇదిగోండి వీడియోలో చూస్తున్నట్లుగా అది ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక షో చేస్తున్నారు. అది ఏం చేసిందంటే సడన్గా ఇలా రౌండ్ తిరిగి కింద పడిపోయినట్టు యాక్ట్ చేసింది అనమాట. ఆ పర్సన్ వెళ్ళి ఏమైంది అంటే అది చాలా నీరసంగా ఉంది కాబట్టి అందులో ఇంకొక పర్సన్ అన్నారు నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను అని చెప్పేసి పరిగెట్టుకొని వెళ్తా ఉంటే అది అతను చూసి క్లాప్స్ కొట్టింది. సో ఇంకొక పర్సన్ వెనక్కి తిరిగి అది క్లాప్స్, ఆ పర్సన్ చెప్తారనమాట అది క్లాప్స్ కొడుతుంది, అది మూవ్ అవుతుంది అని చెప్తారు. ఇంకొక పర్సన్ వెనక్కి తిరిగేసరికి అది మూవ్ అవ్వదు, మళ్ళీ నార్మల్గా ఉంటుంది అనమాట. అదిగోండి మళ్ళీ క్లాప్స్ కొడుతుంది. అప్పుడు ఇంకొక పర్సన్ చెప్తారనమాట, అది చూడు మూవ్ అవుతుంది, నన్ను చూసి మూవ్ అవుతుంది, నువ్వు చూడగానే యాక్ట్ చేస్తుంది, చూడు ఎలా పడుకుంటుందో అని చెప్పేసి అంటారనమాట. సో అది చాలా చాలా బాగా యాక్ట్ చేసింది. నిజంగా ఒక యానిమల్ అలా యాక్ట్ చేయడం అంటే చాలా బాగా అనిపిస్తుంది కదా మనకి. అప్పుడు అతను చెప్పారు మీరందరూ గట్టిగా అరవండి, అప్పుడు ఇంకొక పర్సన్ వెనక తిరిగి చూస్తారు, అది యాక్ట్ చేస్తుంది అని మాకు చెప్పారు. సో మేము సడన్గా గట్టిగా అరిచేసరికి అది వెనక తిరిగి చూసింది అనమాట. చూడండి అది ఎంత బాగా సిగ్గుపడుతుందో, భలేగా చేసింది ప్రతిదీ కూడా. ఇంకా 1 అవర్ షోని నేను మీకు జస్ట్ ఒక 10 మినిట్స్లోనే చూపించాను. ఇంకా చాలా పెద్దగా ఉందన్నమాట, అదంతా మీకు చూపించలేను కదండి. కానీ 1 అవర్ మాత్రం చాలా బాగా ఎంటర్టైన్ అయ్యాం అనమాట. సో ఇది ఇలా అయిపోగానే మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి 2 డాల్ఫిన్స్ అనేవి వచ్చాయన్నమాట. ఇందాక మీకు చెప్పాను కదండి, మనం రింగ్స్ అనేవి కొంటే సో వాటర్లో వేయగానే మనకి అందు మీద ఉన్న నెంబర్ని ఏ డాల్ఫిన్ అయితే తీసుకొచ్చిందో ఆ నెంబర్ వచ్చిన వాళ్ళకి చక్కగా మనకి ఫోటో తీసుకునే అవకాశం అయితే ఇచ్చారనమాట. సో చాలామంది కొనుక్కున్నప్పటికీ ఒక 2 రింగ్స్ని మాత్రమే అవి తీస్తాయి. సో 2 రింగ్స్ అయితే తీసాయి అనమాట. సో లాస్ట్లో వాళ్ళకి డాల్ఫిన్తోనే చక్కగా ఫోటో అయితే తీసిచ్చారు. మనం విడిగా తీసుకోవాలనుకున్న టికెట్ సపరేట్గా ఉందండి, కావాలంటే మనం కొనుక్కోవచ్చు అనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి డాల్ఫిన్స్తో మళ్ళీ షో చూపించారు. ఇది కూడా ఎక్సలెంట్, అద్భుతంగా ఉందన్నమాట. సో ఫస్ట్ టైం మనకి డాల్ఫిన్స్ వచ్చినప్పుడు అవి మాత్రమే వాటర్లో మనకి షో, వాటితో మాత్రమే మనకి షో అనేది చూపించారు. సో నెక్స్ట్ టైం ఏంటంటే ఒక పర్సన్ని వాటర్ పూల్లో మనకి దిగినప్పుడు రింగ్లోంచి బయటికి పంపించడం కానివ్వండి, వాటి మీద నుంచి ఆ పర్సన్ని చుట్టూ తిప్పడం కానివ్వండి, హైట్గా రింగ్లోంచి వెళ్ళడం కానివ్వండి, సో ఇదంతా ఉందన్నమాట.
సో నేనైతే అవన్నీ కూడా వీడియో తీసి మీకు పెట్టలేకపోయాను. నిజానికి మొత్తం వీడియో చాలా మట్టుకు నేను తీసానండి. కాకపోతే వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది. ఇంకా చూసే వాళ్ళకి కూడా ఎంత ఇష్టంగా చూస్తారో చూడరు అని చెప్పేసి నేనైతే చాలా 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 కట్ చేసేసి చాలా కొద్ది శాతం మాత్రమే ఇందులో పెట్టాను. జస్ట్ 10 minutes వరకు మాత్రమే నేను ఇందులో పెట్టాను అనమాట. సో ఈ షో అంతా కూడా డే 2లో పార్ట్ 1లో ఈ షోని మేము బాగా ఎంజాయ్ చేసాము. చాలా 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 బాగా ఎంజాయ్ చేసాము. చూసినంతసేపు పిల్లలు ఎక్కడ కూడా బోర్ అవ్వలేదు. సో చూసారు కదండి, వరల్డ్లోనే మనకున్న యానిమల్స్లో నాలెడ్జ్ ఉన్నటువంటి సెకండ్ యానిమల్ డాల్ఫిన్ అనమాట. సో దాన్ని ఆధారంగా తీసుకొని ఇక్కడ ఒక షోగా పెట్టేశారు. దీని ద్వారా ఈ డాల్ఫిన్ ద్వారా ఇక్కడ బోల్డ్ అండ్ డబ్బులు అయితే బాగా సంపాదిస్తున్నారు అనమాట. దానికి ఉన్న నాలెడ్జ్ని వీళ్ళు క్యాచ్ చేసుకొని ఇక్కడ ఒక షోనే రన్ చేసేస్తున్నారు అనమాట. సూపర్ కదండి. సో ఇదండి ఇవాల్టి ఈ షోకి సంబంధించిన ఈ వీడియో. అండ్ అలాగే ఈ సీల్ ఈ రెండిట్ల షో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో నాతో మీరు షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ అలాగే వీడియోని మొత్తంగా మీరు చూసారు కదండి. సో నా కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకొంతమందికి యూస్ అనుకుంటే కనుక షేర్ చేయండి. సో మీ లైక్, షేర్ అండ్ అలాగే మీ కామెంట్ నాకు చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలన్నా మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరం కాబట్టి, సో మీ లైక్ ద్వారానో మీ కామెంట్ ద్వారానో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కాబట్టి, సో మీరు లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అండ్ అలాగే కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకొంతమందికి యూస్ఫుల్ అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్లో, ఫేస్బుక్లో వీటన్నిటిలో కూడా షేర్ చేయండి. సో మేము ఈ షో మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే బయటకు వెళ్ళిపోయామండి అక్కడి నుంచి. సో ఇంకా ఆ పార్క్లో ఏమున్నాయి ఏంటి అవన్నీ కూడా చూసుకున్నాము. అండ్ అలాగే అక్కడ కొన్ని పిక్స్ కూడా దిగాము. అండ్ అలాగే అక్కడ ఫుడ్ కావాలనుకుంటే ఫుడ్ ఉంది. ఇంకా చాలా షాప్స్ అవన్నీ షాపింగ్ చేయాలనుకున్నా చాలా ఉన్నాయి. సో ఇంకా మేము అన్నీ చేయలేదు కానీ అక్కడ మళ్ళీ చిల్డ్రన్కి సంబంధించిన వేరే ఒకటి ఉంటే దాంట్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. సో అది రేపటి వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవాళకి ఇంతవరకే మీతో షేర్ చేసుకున్నానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్. కట్టేసా.